హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన గ్రీన్ ఎనర్జీ అండ్ థర్మల్ సిస్టమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కనుక కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సబ్జెక్ట్ కోడ్ తీసుకుంటే కనుక 503. మనకి ఇక్కడ టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. థర్మోడైనమిక్, ప్రాసెస్ ఆఫ్ వేపర్, స్టీమ్ బాయిలర్స్, స్టీమ్ టర్బైన్, థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఈ వెహికల్స్. ఇది మన సిలబస్. వెయిటేజ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో వెయిటేజ్ ప్రకారంగా అన్ని టాపిక్స్ అయితే కవర్ చేద్దాము. తర్వాత మీకు ఏది ఈజీ అనిపిస్తుందో అది వెయిటేజ్ ప్రకారంగా చదువుకోండి. ఓకేనా, మన టైం చాలా తక్కువ ఉంది కదా, సో తక్కువ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి, ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం అన్ని కంప్లీట్ చేయండి. మొత్తం అన్ని అంటే 5 యూనిట్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయండి ఫస్ట్ రౌండ్లో. తర్వాత మీకు ఏదైతే వెయిటేజ్ ఎక్కువ ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టీమ్ టర్బైన్స్ ఈజీ అనుకోండి, థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజీ, గ్రీన్ ఎనర్జీ కూడా థియరీ టాపిక్ కాబట్టి ఈజీ. ఈ 3 పైన ఫోకస్ చేయండి. వన్స్ ఈ దీంట్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ అయిపోయిన తర్వాత, అంటే ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయిపోయిన తర్వాత టైం ఉందంటే రిమైనింగ్ 2 టాపిక్స్కి వెళ్ళండి. ఓకేనా, జనరల్గా కూడా స్టీమ్ టర్బైన్స్, తర్వాత థర్మల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అండ్ ఈ వెహికల్స్ అనేది చాలా ఈజీ టాపిక్స్ అండ్ కంపేర్ టు బాయిలర్స్. ఇక్కడ కొంచెం అంటే డయాగ్రామ్స్ కూడా ఈజీ లేండి. అది కూడా థర్మోడైనమిక్, ప్రాసెస్ ఆఫ్ వేపర్ అనేది కొంచెం టఫ్ అనుకుంటే ఇది మాత్రమే కొంచెం టఫ్ అంటే ఏం లేదు, అక్కడ కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయాల్సి వస్తుంది డైనస్ ఫ్రాక్షన్స్ పైన. అది మీకు ఐడియా లేకపోతే రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టీమ్ బాయిలర్స్ కూడా చాలా ఈజీ టాపిక్స్, టైప్స్ ఆఫ్ బాయిలర్స్ అవన్నీ వస్తాయి. నేనైతే ఇప్పుడు అంటే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది. మీకు ఇంట్రెస్ట్, మీకు ఏదైతే నచ్చుతుందో అది వెయిటేజ్ ప్రకారంగా డివైడ్ చేసుకొని చదువుకోండి. మినిమం 60 మార్క్స్ కవర్ అయ్యేటట్లు చదువుకోండి. మరి 35 మార్క్స్ 40 మార్క్స్ పెట్టుకోద్దండి టార్గెట్. 60 మార్క్స్ టార్గెట్ పెట్టుకొని చదవండి. మనం పాస్ అవ్వడంతో పాటు కొంచెం స్కోర్ కూడా తెచ్చుకుందాం. ఓకే, సరే. ఫస్ట్ టాపిక్ తీసుకుంటే, ఫస్ట్ యూనిట్ తీసుకుంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆఫ్ వేపర్. మనకు వెయిటేజ్ అంతా 16 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఏమేమి వస్తాయి టాపిక్స్? ఇంట్రడక్షన్ టు థర్మోడైనమిక్ ప్రాసెస్. సో థర్మోడైనమిక్ ప్రాసెసెస్ మనకి ఇంతకుముందు TE1లో వచ్చింటాయి. ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోబారిక్ ప్రాసెస్, ఐసోకోరిక్ ప్రాసెస్ అని. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే కాన్స్టాంట్ టెంపరేచర్ అని, అడియాబాటిక్ అంటే కాన్స్టాంట్ హీట్ అని, ఐసోబారిక్ అంటే కాన్స్టాంట్ ప్రెజర్ అని, ఐసోకోరిక్ అంటే కాన్స్టాంట్ వాల్యూమ్ అని. అదేవిధంగా పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే కాన్స్టాంట్ ఎంట్రోపీ అని. ఎంట్రోపీ అంటే ఏంది? హీట్ బై టైంని మనం ఎంట్రోపీ కింద తీసుకుంటాం. ఓకే, తర్వాత ర్యాంక్ అండ్ సైకిల్స్, దాని యొక్క ఎఫిషియన్సీ, పర్ఫార్మెన్స్, మోలియర్ డయాగ్రామ్, స్టీమ్ టేబుల్. ఇక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. సారీ, మోలియర్ డయాగ్రామ్ అనేది కొంచెం రిస్క్ ఉన్నట్టు ఉంటుంది. అంటే దాని కంపేర్ టు అదర్ టాపిక్స్, మనకి వేరే టాపిక్స్ ఈజీ. ఇక్కడ స్టీమ్ టేబుల్ మీరు డైనస్ ఫ్రాక్షన్ని, ఎక్స్ని కనుక్కోవాలా, ఇదంతా చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి సో బెటర్ టు అవాయిడ్ దీస్ క్వశ్చన్స్. ఓకే, సరే. నెక్స్ట్ తీసుకుంటే సూపర్ హీటింగ్, రీహీటింగ్, రీజనరేటివ్ హీటింగ్ ఇన్ స్టీమ్ సైకిల్స్. ఓకే, ఇది కూడా థియరీ టాపిక్ చదువుకోవచ్చు, కానీ ఇది లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోండి ఫస్ట్ యూనిట్ మాత్రం. ఓకే, రిమైనింగ్ 4 యూనిట్స్ చాలా ఈజీ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ రిస్క్ తీసుకోవడం మనకు అవసరం లేదు లాస్ట్ మూమెంట్లో. ఓకే, సరే. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే వస్తాయి ఫస్ట్ యూనిట్ నుంచి. మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ పైన వచ్చి ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్, మోలియర్ డయాగ్రామ్ తీసుకున్నా లేదా స్టీమ్ టేబుల్ తీసుకున్నా మీకు వచ్చేది ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి ఇది మనకు ఆప్షన్లో వదిలేసినా మనకు ప్రాబ్లం లేదు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం చదువుకోండి, నేను చెప్పిన డెఫినేషన్స్. నెక్స్ట్ స్టీమ్ బాయిలర్స్. ఇది చాలా ఈజీ టాపిక్. బాయిలర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ బాయిలర్స్ తీసుకుంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఒకటి, వాటర్ ట్యూబ్ బాయిలర్ ఒకటి. అంటే పైప్లో ఫైర్ పోతుందా, పైప్లో వాటర్ పోతుందా, ఈ బేస్ పైన మనం 2 టైప్స్ అయితే డివైడ్ చేసి ఉంటాం. వర్కింగ్ ఆఫ్ కోక్రాన్ బాయిలర్, బాబ్కాక్ అండ్ విల్కాక్స్ బాయిలర్ అండ్ ల్యాంకహైర్ బాయిలర్. ఇవి 3 కూడా డయాగ్రామ్ ప్రిన్సిపల్, వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈజియెస్ట్ డయాగ్రామ్స్ కాబట్టి డయాగ్రామ్ నేర్చుకొని నీట్గా వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకొని 100% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ మౌంటింగ్స్ అంటే ఏంటి, యాక్సెసరీస్ అంటే ఏంటి. మౌంటింగ్స్ అంటే కనుక మస్ట్ అండ్ షుడ్గా కావాల్సినది, యాక్సెసరీస్ అంటే కనుక లేకపోయినా కూడా పని జరుగుతుందనే వాటి మనం యాక్సెసరీస్ అంటాం. ఇంకా దాంట్లో మనకి ఏమేమి వస్తాయనేది సేఫ్టీ వాల్, ఫిజిబుల్ ప్లగ్, ఎకనమైజర్, సూపర్ హీటర్. దీంట్లో ఏవి మౌంటింగ్స్, ఏవి యాక్సెసరీస్ అనేది మనం డీటెయిల్గా చదువుకున్నాము ఆల్రెడీ ప్రీవియస్గా. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. ఏదైనా కన్ఫ్యూజ్ ఉంది ఈ టాపిక్ పైన మీకు అనుకుంటే మీరు కామెంట్లో షేర్ చేయండి, అంటే మీ డౌట్ని షేర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. ఓకే, క్లియర్. తర్వాత బాయిలర్ ఎఫిషియన్సీ, బాయిలర్ పర్ఫార్మెన్స్ పైన ప్రాబ్లం ఇంపార్టెంట్, అది ఒకసారి అయితే చూసుకోండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే వస్తాయి. టోటల్గా 16 మార్క్స్ వెయిటేజ్ మనకి ఈ ఏరియా నుంచి. నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే స్టీమ్ టర్బైన్స్ 26 వెయిటేజ్ ఉంది, ఈజియెస్ట్ టాపిక్. ఇంపల్స్ టర్బైన్ అంటే ఏంది, రియాక్షన్ టర్బైన్ అంటే ఏంది, డిఫరెన్స్ అంటే వర్కింగ్ ప్రిన్సిపల్, వెలాసిటీ అండ్ ప్రెజర్ కాంపౌండింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. మీరు డయాగ్రామ్ వేయాల్సి వస్తుంది ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈజీ, మీకు అర్థం కాకపోతే చాలా టఫ్ లాగా ఫీల్ అవుతారు, అర్థమైంది అనుకుంటే మాత్రం చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. ఎఫిషియన్సీ ఆఫ్ స్టీమ్ టర్బైన్ అండ్ గవర్నింగ్ మెథడ్స్, ఎలా గవర్నింగ్ చేస్తాం మనం. అప్లికేషన్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ ఇన్ పవర్ జనరేషన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2, టోటల్గా 26 మార్క్స్. గుర్తుంది కదా, డయాగ్రామ్ ఇలా వస్తుంది కదా, సో అది మనకి ఇంపార్టెంట్, వెలాసిటీ డయాగ్రామ్ ఇక్కడ. నెక్స్ట్ యూనిట్ తీసుకుంటే మనకి థర్మల్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, వెయిటేజ్ 26 మార్క్స్ ఉంది, థియరీ టాపిక్.
వర్కింగ్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. లేఅవుట్ ఖచ్చితంగా నేర్చుకోండి, ప్రతి కాంపోనెంట్ ఇంపార్టెంట్, వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్ ఎఫిషియన్సీ, హీట్ రేట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దానివల్ల ఎఫెక్ట్ అనేది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వర్కింగ్ ప్రిన్సిపల్, రియాక్ట్ టైప్స్, పిడబ్ల్యూఆర్ అంటే ఏంది, డబ్ల్యూబీఆర్ అంటే ఏంది, పిహెచ్డబ్ల్యూఆర్ అంటే ఏంది, ఇవి ఎగ్జాక్ట్గా టర్మినాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సేఫ్టీ మెజర్మెంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, రేడియో యాక్టివ్ వేస్ట్ డిస్పోజల్ ఎలా చేస్తాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉండే ఏరియా. వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా, థియరీ టాపికే కదా, సో ప్రాబ్లం లేదు, చదువుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అర్థం కాకపోతే చెప్పినా కదా మీరు కామెంట్లో షేర్ చేయండి, ఆ టాపిక్స్ని నేను కవర్ చేసే ట్రై చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ అండ్ ఈ వెహికల్స్. సో 26 మార్క్స్ వెయిటేజ్. ఇంట్రడక్షన్ టు గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి వస్తాయి, సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్, బయోమాస్, జియోథర్మల్, హైడ్రోజన్ ఫ్యూయల్ గ్యాసెస్, ఇవి మనకు అయితే వస్తాయి. తర్వాత వర్కింగ్ ఆఫ్ సోలార్ పీవీ సిస్టమ్, విండ్ టర్బైన్స్. తర్వాత బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ వెహికల్స్, దాంట్లో బ్యాటరీ టెక్నాలజీ, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా యూజ్ చేస్తాం మనం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఈవీస్ అండ్ కన్వెన్షనల్ వెహికల్స్, అంటే రెగ్యులర్ పెట్రోల్ డీజిల్తో జరిగే రన్ అయ్యే ఇంజన్స్కి ఈవీ వెహికల్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, దానివల్ల జరిగే ఇంపాక్ట్ ఏది, ఎన్విరాన్మెంట్ పైన ఎఫెక్ట్ ఏమి, ఎన్విరాన్మెంటల్ అంటే ఎకనామికల్ బెనిఫిట్స్, దానివల్ల ఏమేమి ఉన్నాయి, ఇంపాక్ట్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దానికి సొల్యూషన్స్ మనం ఎలా తీస్తాం, ఇవి మనకి ఈ ఏరియా నుంచి ఇంపార్టెంట్ ఉన్నాయి క్వశ్చన్స్. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 2, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, కాబట్టి 26 మార్క్స్ వెయిటేజ్ అనే టాపిక్ చాలా ఈజియెస్ట్ టాపిక్. అంటే మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ని స్కిప్ చేసినా కూడా థియరీ టాపిక్తోనే మనకు పాస్ అయ్యే సబ్జెక్ట్ ఇది. కాబట్టి మీరు నేర్చుకోవాల్సినది డయాగ్రామ్స్, వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ప్రిన్సిపల్ మనకి అర్థం కావాలా, కరెక్షన్ చేసే వాళ్ళకంటే మీరు డయాగ్రామ్ నీట్గా రాసిండాల. కాబట్టి డయాగ్రాము, దానికి సంబంధించిన పార్ట్స్, డయాగ్రామ్ని పార్ట్స్ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఓన్గా రాసినా కూడా నీట్గా ప్రెజెంటేషన్ అయితే ఇవ్వండి. సో 100% పాస్ అవుతాం మనం ఈ సబ్జెక్ట్లో, ఎందుకంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్, మనం టఫ్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, క్లియర్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.